ఉన్నటువంటి వెళ్ళని రాజు మన మధ్యలో ఉన్నాడు. ఎవరి బిడ్డ మన మధ్యకు వచ్చి కీర్తన గ్రంథంలో నుండి ఒక కీర్తన మనకి చదివిస్తాడు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి కూడాను 11 వచనాలు ఉన్నాయి. 11 వచనాల వరకు మనకు చదివిస్తాడు. మాటలను కూడా బిడ్డతో ఏకీభవించి దగ్గరగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. 458వ పేజీ 16వ కీర్తన యవనస్తులు చదివిస్తాడు. ఏకీభవిగా దేవా, నీ శరణు దొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములలో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధిని ముళ్ళు పట్టనీయవు. జీవా మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. దేవుడు చదవబడినటువంటి కీర్తనను ఏకీవించిన మనలను చదివించిన ఎవరి బిడ్డను దీనికి ఆశీర్వదించిన గాక. కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఈ శ్రేష్టమైనటువంటి నామములు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభువు ప్రేమించి మరలా నెల 2వ ఆదివారంగా మన జీవితాల్లో అనుగ్రహించి ప్రభు చూపాడు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి రోమీయులకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 8వ అధ్యాయం వర్సెస్ 27 చదువుకున్నాను. చూడండి. మరియు హృదయాలను పరిశోధించువాడు చాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ మన దేవుడైనటువంటి యెహోవా ఎటువంటి వాడు అంటే ఆయన హృదయములను పరిశోధించేటటువంటి వాడు, పరీక్షించేటటువంటి వాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా మన శరీరాన్ని పరిశీలించగలిగిన వారు, శరీరంలో ఉన్న అవయవాలను
పరీక్షించగలిగే పరికరాలు నేటి దినాల్లో ఉన్నాయి. కానీ మానవ హృదయం ఎలాగుంది, దానిలో ఆలోచనలు ఎలాగున్నాయి, దానిలో తలంపులు ఎలాగున్నాయో పరిశీలించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నీ దేవుడైనటువంటి యెహోవా. ఆయన హృదయములను పరిశీలించువాడు అంటాడు. కీర్తన గ్రంథంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట అంటాడు 9వ వచనంలో, 7వ అధ్యాయం 9వ వచనంలో, హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. ఆయన హృదయ అంతరంగంలో ఏమున్నదో దాన్ని కూడా ఏం చేస్తాడంటే ఆయన పరిశీలన చేస్తాడు. హృదయ అంతరంగంలో ఏముందో దాన్ని ఏం చేయగలిగినటువంటి వ్యక్తి, పరిశీలన చేయగలిగినటువంటి వ్యక్తి. ఉదాహరణకి యేసు ప్రభువారు కపెర్నహూము అనేటటువంటి ప్రాంతానికి కూడా వచ్చినప్పుడు కొంతమంది యేసు ప్రభువుతో కూడా పేతురు ఉంటాడు. ఆ పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా అందరూ కూడా సుంకం కడుతున్నారు, ట్యాక్స్ కడుతున్నారు కదా, మీ యేసు ప్రభువారు ఇదిగో ఈ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడా, మీరు కట్టరా అన్నప్పుడు పేతురు అన్నాడు కదా, మేము ఎందుకు కడతామన్నటువంటి మాట అయినా అన్నాడు. తర్వాత ఈ విషయము లోపలికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు ఈయన చెప్పకముందే యేసు ప్రభువారు పేతురుతో అంటాడు, యేసు ఆ సంగతి ఎరిగి అంటాడు. యేసు ఆ సంగతి ఎరిగి అంటే బయట ఏమి జరిగిందో దేవునికి లోపల అర్థమైంది. ఆయన ఎరిగి అంటాడు కదా, నీవు సముద్రానికి వెళ్ళు, అక్కడ ఇదిగో గాలము వెయ్యి, ఇవన్నీ కూడా జరుగుతాయి అక్కడ, అవన్నీ కూడా మనకు తెలుసు. అంటే యేసు ప్రభువారికి పేతురు మ్యాటర్ చెప్పలేదు, అయ్యా ఈరోజు వాళ్ళు ఇలా వచ్చారు, ఇలా అడిగారు, మన దగ్గర ఏమో డబ్బులు లేవు అన్న మాట చెప్పకముందే యేసు ప్రభువారు ఆ సంగతి ఎరిగి అని బైబిల్లో రాయబడింది. అంటే ఆయన మన హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు, మన హృదయాన్ని పరిశోధించువాడు, మన హృదయంలో ఆలోచనలు కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. 26వ కీర్తనలో కూడా అంటాడు, 26వ కీర్తన 2వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకుని, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీవు హృదయాలను పరిశోధించేటటువంటి దేవుడు కదా, అంతరంద్రియాలను పరీక్షించే దేవుడు కదా, అయితే ఒకసారి నా అంతరంద్రియాన్ని నా హృదయాన్ని కూడా పరిశీలించు దేవా అని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమును కూడా మన శరీరానికే కాదులే కానీ, ఆయా బలహీనతలు వచ్చినప్పుడు మన అవయవాలకే కాదులే కానీ పరీక్ష కొన్ని సందర్భాల్లో మన హృదయానికి, మన అంతరంద్రియానికి కూడా పరీక్ష అనేటటువంటిది కావాలి. అంతరంద్రియంలో ఏముందో, ఆ హృదయం ఎలా ఉందో, ఏ ఆలోచనలు కలిగి ఉన్నాయో, ఏ తలంపులు కలిగి ఉన్నాయో, అపవాది దాన్ని ఏ రీతిగా మాయ చేస్తున్నాడు, చెడగొడుతున్నాడు, ఒకసారి తెలుసుకోవడం అనేది మంచిది. కాబట్టి మనము కూడా కీర్తనకారుడి వల్లే ప్రభువుని అడగాలి, అయ్యా ఒకసారి నా అంతరంద్రియాన్ని పరిశీలించు, అందులో నీకు అవిధేయమైనటువంటిది ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే నా కన్నులు అపవాది బాధించడం వలన అది నాకు తప్పనిపించలేదు, ఆలోచన నాకు బాధ అనిపించలేదు, అది నాకు ఇబ్బంది అనిపించలేదు, అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నీవు పరీక్షిస్తే ఏంటో నీకు అర్థమైంది. కాబట్టి ప్రభువా ఒకసారి నా హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించని ప్రభువుని మనం కూడా అడగాలి. అలా అడిగినప్పుడు మన హృదయము ఎలా ఉండకూడదో, ఎలాగ ఉండాలో బైబిల్ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంది. అయితే హృదయములను పరిశోధించి యెహోవా ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయములను కానీ పరిశీలించినట్లయితే అది ఎలా ఉండకూడదో 3 విషయాలు
ఎలా ఉండాలో ఒక 3 విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మన హృదయంలో ఎలాగ ఉండకూడదు అంటే ఆయన పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు ఇట్ షుడ్ నాట్ బి ఏ వికెడ్ అన్నాడు. అది దుష్ట హృదయముగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. చూడండి, ద బుక్ ఆఫ్ హీబ్రూస్, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ అధ్యాయంలో మనకు 12వ వచనంలో సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోనటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము చాలుచన్నాడు. ఇక్కడ మనకు ఒక హృదయం కనపడుతూ ఉంది. ఆ హృదయానికి పెట్టబడినటువంటి పేరేమిటి అంటే అది ఏ హృదయం అంట? దుష్ట హృదయం. ఈ దుష్ట హృదయం పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ రీతిగా ఉంటుందంటే అది జీవము కలిగిన దేవుణ్ణి విడిచి పోతా ఉంటుంది. కొంతమంది దుష్ట హృదయం కలిగిన వారు ఉంటారు. అనగా అవసరాలకు దేవుని ఎదురుకు వస్తారు, వాటికి పరమైన వాటి కొరకు దేవుని ఎదురుకు వస్తారు. మేలులు పొందుకున్న తర్వాత దానిని విడిచిపెట్టేసే వారిగా, సహవాసాన్ని విడిచిపెట్టే వారిగా ఉంటారు. ఇందాక కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే ఏం విస్తరిస్తే అంట? శ్రమలు అనేటటువంటివి విస్తరిస్తాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి దుష్ట హృదయాలు మనం కలిగి ఉన్నామేమో. అటు హృదయం పరిశీలన చేసినప్పుడు, ఆయన పరిశోధించినప్పుడు దుష్ట హృదయం కలిగినటువంటి వారిగా ఉంటే మన పరిస్థితి ఏమిటి, ఏ రీతిగా ఉండేవారుగా ఉన్నాము. అటు రీతిగా ఒకవేళ మన జీవితాలు ఉన్నట్లయితే సరి చేసుకోవలసిన వారిగా ఉన్నాము. ఆనాటి దినాల్లో కూడా అంతే. మరి ఇశ్రాయేలు కూడా కొన్ని సందర్భాల్లో జీవము గల దేవుడిని విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నవి. తిరిగి బుద్ధి తెచ్చుకుని మనమయ్యా మేము నిన్ను అనుసరిస్తాము, నిన్ను విడవలని కొనసాగిన సందర్భాలు కూడా ఉన్నవి. కాబట్టి ఆయన మన హృదయాలను పరిశోధిస్తే మన హృదయంలో ఎలా ఉండకూడదంటే షుడ్ నాట్ బి ఏ వికెడ్, అది దుష్ట హృదయం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. రెండవదిగా మనకు హృదయం ఏ రీతిగా ఉండకూడదంటే ఇట్ షుడ్ నాట్ బి ఏ బ్యాడ్ హార్ట్ అన్నాడు. రెండవదిగా చెడ్డ హృదయముగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు అన్నాడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వచనం అంటాడు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచును. ఇక్కడ మరొక హృదయం మనకు కనపడుతూ ఉంది. ఈ హృదయము దేవుడు దేనితో పోల్చాడంటే దీనిని చెడ్డ హృదయంతో ఆయన పోల్చాడు. వారి ఆలోచన, వారి హృదయంలోని తలంపులన్నీ కూడా చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డవి. అనగా ఏ రీతిగా ఉంది అంటే నేను బాగుపడపోయినా పర్లేదు, నా పక్కనోడు కూడా బాగుపడకూడదన్న హృదయాలు, చెడ్డ హృదయాలు. నేను నాశనం అయిపోయినా పర్లేదు, నా పక్కనోడు కూడా నాశనము అయిపోవాలి. నా పొలం పండకపోయినా పర్వాలేదు, నా పక్కనోడు పొలం కూడా పండకుండా ఉండాలి. కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయంటే చెడ్డ హృదయాలు. ఎక్కడ కూడా అదే జనాలు కనపడుతున్నాడు. ఒకసారి 3 బిడ్డలు ఎగ్జామ్ రాస్తానికి కలిసి వెళ్తున్నారు. కలిసి వెళ్తా ఉండి మార్గం మధ్యలో ఒక మందిరం కనపడితే చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం అని మందిరం దగ్గర మొదటోడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా నేను పాస్ అవ్వకపోయినా నా పక్కన ఇద్దరు పాస్ అయ్యేలాగా చూడదేమా. రెండవవాడు ప్రార్థన చేసేటంటే, అయ్యా నేను ఎగ్జామ్ వస్తున్నాను కాబట్టి ఒకవేళ నా తోటి వారి ఇద్దరు తరపున నేను మాత్రం పాస్ అయ్యేలాగా చూడదేమా. మొదటోడేమో నేను ఫెయిల్ అయిన పర్లా,
దే బోత్ షుడ్ బి పాస్, వారిద్దరు పాస్ అయ్యేలాగా చూడు. రెండోడేమో ఆ ఇద్దరు తప్పిన పర్వాలేదు, నేను మాత్రం పాస్ అవ్వాలి. మూడోవాడు ప్రార్థన చేస్తుందంటే మూడోవాడు, అయ్యా నేను కానీ ఫెయిల్ అయితే నాతో పాటు వారిద్దరు కూడా ఫెయిల్ అవ్వాలి. ఏంటంట, నేను కానీ ఫెయిల్ అయ్యానంటే నాతో పాటు వారిద్దరు కూడా ఫెయిల్ అవ్వాలి. అప్పుడే నా కడుపు మంట చల్లారింది. కొంతమంది హృదయాల ఆలోచన అలాంటి ఎప్పుడు కూడా చెడ్డగానే ఆలోచిస్తారు, ఎప్పుడు కూడా చెడు ఆలోచన, చెడ్డ తలంపులు కలిగినటువంటి వారిగా జీవిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ కూడా జనాలు వారి హృదయ ఆలోచనలు ఇప్పుడు కూడా చెడ్డగానే ఉన్నవి అంటున్నారు. ఒకటి దుష్ట హృదయము, రెండు చెడ్డ హృదయము, చెడు హృదయము, మూడవదిగా కఠిన హృదయము. రోమిలకు రాసిన పత్రికలో ఈ హృదయాన్ని గురించి జ్ఞాపకం చేశాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వచనంలో మనకి కఠిన హృదయం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి చాలు. ఇక్కడ మరొక హృదయం కనపడుతుంది. ఇది మార్పు చెందినటువంటి కఠిన హృదయము. కొంతమంది హృదయాలు ఎలాగంటే ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటుంది. వాళ్ళకి దయ, జాలి, ప్రేమ వీటన్నిటికీ కూడా వాళ్ళు ఎంత మాత్రం కూడా తాబోలేటటువంటిది లేదు. అరే ఈ మాట వారు నేను మాట్లాడితే వాళ్ళు బాధపడతారేమో అన్న సెన్స్ కొంతమందిలో ఉండదండి. ఈ ఆలోచన నేను కలిగి ఉన్నాను, వాళ్ళతో చెప్తే అది వాళ్ళకి ఇబ్బంది కలిగిద్దేమో అన్నటువంటి ఆలోచన కొంతమందిలో ఉండదండి. ఎప్పుడు కూడా కఠినమైనటువంటి మనసుతో కలిగి ఉంటారు. నోటికి ఏది వస్తుంది మాట్లాడుతూ ఉంటారు, ఆలోచనకి ఏది వస్తుంది చేసేస్తూనే ఉంటారు. నిజమే కదా, కొంతమంది కఠినమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మన హృదయాలను పరిశీలించినప్పుడు లేదా పరిశోధించినప్పుడు మన హృదయంలో హార్ట్నెస్ అనేటటువంటిది ఉండకూడదు. We should remove hardness from our heart. మన హృదయంలో నుండి కఠినత్వం అనేటటువంటి దాన్ని మనము తొలగించుకోవాలి. ఒకవేళ ఆయన ఈ మధ్యాహ్నం కానీ పరిశీలన చేస్తే మన హృదయం ఏ రీతిగా ఉంది? దుష్ట హృదయంగా ఉందా, చెడ్డ హృదయంగా ఉందా, కఠినమైనటువంటి హృదయం మీద ఉందా? ఏ రీతిగా హృదయం ఉంది? అయితే ఇప్పుడు మన హృదయం ఏ రీతిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడో ఆయన పరిశీలించినప్పుడు మన హృదయం ఏ రీతిగా ఉండాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని భూమిలో పడటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మన హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు మన హృదయము ఏ రీతిగా ఉండాలి అంటే విరిగినటువంటి హృదయముగా మన హృదయం అనేటటువంటిది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. విరిగిన హృదయముగా ఆయన పరిశీలన చేసినప్పుడు అది ఉండాలి. చూడండి, వాక్య భాగంలో చూసి ముందు కొనసాగుదాం. The book of Psalms, కీర్తన గ్రంథం, chapter 51, 51వ అధ్యాయం, verses 17, 17 వచనం చదువుకుందాం. చూడండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు చాలు. అక్కడ చెప్తున్నాడు కదా, దేవునికి ఏ మనసు ఇష్టమో, ఏ హృదయం ఇష్టమంటే విరిగినటువంటి మనస్సు ఏదైతే ఉందో, దేవుని కొరకు నలగొట్టబడినటువంటి హృదయం ఏదైతే ఉందో ఆ మనస్సు దేవునికి ఏంటట ఇష్టమైనటువంటిది. మరి దేవుడు మనలను పరిశీలించినప్పుడు లేదా మన హృదయాన్ని పరిశోధించినప్పుడట ఆ హృదయం ఎలా ఉండాలంటే విరిగినటువంటి హృదయముగా దేవుని సన్నిధికి ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని హృదయాల గురించి దేవుడు అంటారు కదా, వారి హృదయము క్రొవ్వినది అంటాడు. పాత నిబంధన వారి హృదయం ఏమైందంట? క్రొవ్వింది. ఆ పనులు చేశారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, ఆ ఒళ్ళు కొవ్వెక్కిందని నీకు అంటారు కదా, కొంతమంది చేసిన పనులు బైబిల్ అలాగే ఉన్నాయి. అందుకని ఒళ్ళు క్రొవ్వెక్కిందంటే బాగోదని వారి హృదయము క్రొవ్వినది అన్న మాట బైబిల్లో ఉపయోగించడం ఉంది. బైబిల్లో పాత నిబంధనలు
అంతే కదా. ఇప్పుడు ప్రభువుకి చేసినటువంటి పనులు కొన్ని ఏవా? ఇశ్రాయేలు యుద్ధం చేస్తామంటే యుద్ధంలో ఓడిపోతుంటే యాజకులు లేవీయులు మోయవలసినటువంటి మందసాన్ని కొట్టి ఫినెహాసు దండులో తీసుకెళ్ళండి. అంతే కదా. అది చేయాల్సినటువంటిది ఎవరు? యాజకులు కదా. దాన్ని ప్రార్థనా పరంగా దేవుని యొక్క ఆలోచించి యుద్ధంలోనికి ఇదిగో మందసాన్ని తీసుకెళ్ళమంటారా వద్దని అడిగి తీసుకెళ్లాల్సిన పనిలేదు. మేము ఏది కుమారులు దేవుని సాకుల పిల్లలు ఏదైనా చేయొచ్చని ఇదిగో వారి హృదయము కొడుకి ఆ మందసాన్ని తీసుకెళ్ళాం. మందసాన్ని తీసుకెళ్తే అక్కడ ఏమైంది? మందసం కూడా వాడు ఎత్తుకుని వెళ్ళిపోయింది. మందసం పట్టబడింది. తండ్రి చనిపోయాడు. ఆ మందసాన్ని తీసుకెళ్ళి యుద్ధంలో అక్కడ చనిపోయారు. అతని భార్య మోకాళ్ళ మీద పరిశీలించింది. బైబిల్లో రాయడు, ఇదిగో మీ మామ చనిపోయాడు, చెప్పబడిన మందసాన్ని తీసుకెళ్లారు, వాళ్ళిద్దరూ చనిపోయారు, నీ భర్త నీ మధ్య అంటే నిండు గర్భిణితో ఉన్నటువంటి స్త్రీ మోకాళ్ళ మీద ప్రసవించి బిడ్డకి జన్మనిచ్చి ఆ పేరు పెట్టింది. ఆ బిడ్డకి ఏకాబోధు అని పేరు పెట్టింది. అంటే ప్రభావము పోయిను, దేవుని ప్రభావం మనలో నుండి పోయింది. దేవుడు ఎప్పుడు కరువిన హృదయాలను కోరుకోవడం కానీ దేవుని కొరకు ఉరిగినటువంటి హృదయం కావాలి. ఉరిగినటువంటి హృదయం ఏది అంటే, ఒకసారి ఒక వ్యక్తి అట్లాగే చర్చిలో మనకైతే అవి లేవు, ఏవి చెప్పులు పెట్టుకునే స్టాండ్స్ లేవు. కొన్ని చర్చెస్లో గమనిస్తే చెప్పులు పెట్టుకునేటటువంటి స్టాండ్స్ ఉంటాయి. ఆ స్టాండ్స్ దగ్గర వాళ్ళకి డ్యూటీ ఉంటుంది వారానికి ఒకళ్ళకి. అయితే ఆ చెప్పులు తీసి అన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళి స్టాండ్లో పెడతామంట. ఒకసారి ఒక సేవకుడు సంఘానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డాడు. బయట ఒక వ్యక్తుల్ని టీషర్ట్ వేసుకుని చెప్పులు స్టాండ్లో పెడతా ఉంటాడు. అయితే ఇది మంచి హుందాగా వచ్చిన మంచి బూట్లు అయితే తీసి అన్ని చెప్పులతో పాటు పెడతాను ఆయన గద్దించండి. గుర్తుందా లేదా బాబు, అందరితో పాటు నా బూట్లు పెడుతున్నానండి, నాకు సపరేట్గా సార్ ఇక్కడ అందరూ సమానమేనండి చర్చిలో. ఇగో మా పాస్టర్ గారి స్థానిక సంఘ పాస్టర్ గారి కూడా ఇక్కడే ఉన్నాయి, వెయ్యి అక్కడే పెడతా ఉంటే పిచ్చి పిచ్చిగా ఉందని నీకు నేను బెస్ట్ని ఎట్లాగైనా మాట్లాడు అది ఇది 4 మాటలని ఆయన సరైన గారు చెప్పినట్లుగానే సపరేట్ పెడతాను. సపరేట్ పైన ఒక లాకర్ ఉంటే అందులో 5 బూట్లు అయినా సరే. ఆ తర్వాత ఆయన కూడా వాటర్ చూసిన వాక్యం వింటున్నాడు. ఈ పాస్టర్ గారికి ఆయన 2 మాటలు ఎదురు మాట్లాడాడు కదా, అది మనసు కొద్ది బాధగా అతనికి వెళ్ళి చూసినప్పుడల్లా కూడా కొద్దిగా గద్దించి వాక్యం చెబుతున్నాడు. ఏమనంటే సావుకుడికి లోపడాలి, సావుకుడు మాటకి ఎదురు చెప్పడం అవివేనని మాట్లాడాడు. తర్వాత తిన్న తర్వాత ఈ పాస్టర్ గారు అడుగుతున్నాడు, స్థానిక పాస్టర్ గారు, చెప్పుల దగ్గర ఎవరో ఒక వ్యక్తిని కూర్చోబెట్టాడు, కనీసం కామన్ సెన్స్ ఉన్నదో ఎవరిని ఎలా పట్టించుకోవాలో ఎలా చూడాలో కనీసం మాత్రం తెలియదా మీకు? అది అంటే ఎవరు సార్ ఎవరంటే అదేనయ్యా రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు, నైట్ ప్యాంట్ వేసుకున్నాడు, స్పెట్స్ పెట్టుకున్నాడు, ఆమె ఏమైంది సార్ ఏంటంటే లేదు అందరితో పాటు పెడతానంటాడు, మెదడు వాదన చేస్తాడు ఏంటి అంటే సార్ అతను ఏదైనా పొరపాటు చేస్తే అతను తరపున క్షమాపణ. అసలు ఎవరైనా చదువుకున్నాడా లేదంటే అప్పుడు పాస్టర్ గారు అన్నాడట, ఏంటై బాబు ఆ మాట అంటున్నాం, మరి ఏంటి నిజంగా చదువుకున్నాడు అంటే అసలు అదేంటి పాస్టర్ గారు మీరు అలా అడుగుతారంటే చెప్పు అంటే చదువుకున్నాడు ఏంటయ్య బాబు, ఆయన ఈ ఊర్లో అసిస్టెంట్ జిల్లా కలెక్టర్ అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆయన జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గారంట. ఆయన ఎక్కడుండి ఏ పని చేస్తున్నాడో దేవుని మందిరం దగ్గర ఉండి చెప్పులు వాళ్ళు విడిచిపెట్టిన చెప్పులు ఎత్తి వాటికి మట్టి ఎదిరించి ఆ స్టాండ్లో మిరిగినటువంటి హృదయం అంటే అది. నేనేంటి నా స్థాయి ఏంటి అనుకునేది కాదు. దేవుని దృష్టిలో విరిగినటువంటి హృదయం ఏదంటే తను తగ్గించుకోవటం. అతనికి తను అక్కడ పని చేస్తున్నప్పుడు నేను చదువుకున్న వాడిని వీళ్ళ చెప్పులు పట్టుకునేది ఏదైనా గుర్తురాలా, నేను ఈ కులానికి సంబంధించిన వ్యక్తిని ఈ చెప్పులు పట్టుకోవాలనేది ఏదైనా గుర్తురాలా, లేకపోతే నేను ఒక జిల్లాకి అసిస్టెంట్ కలెక్టర్ని నేను ఈ చెప్పులు పట్టుకునేది ఏదైనా గుర్తురాలా. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన గుర్తొచ్చేదల్లా కేవలం అంటే నేను దేవుని బిడ్డను, నేను దేవుని చేత రక్షింపబడినటువంటి వ్యక్తిని. ఈరోజు నేనేమై ఉన్నా అది
విరిగినటువంటి హృదయం కలిగిన వారు. అందుకని ఒక మాట బైబిల్లో కీర్తన గ్రంథము 34 వచ్చాయి. కీర్తన గ్రంథము 34 వచ్చాయి. 18వ వచనం చదువుకుందాం చూడండి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విరిగిన హృదయం కలిగిన వారికి దేవుడు ఎలా ఉంటాడంట? ఆసన్నుడుగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు, సమీపంగా ఉంటాడు. కాబట్టి దేవుడు మన హృదయాన్ని పరిశీలించినప్పుడు మన హృదయం ఎలా ఉండాలంట? విరిగినటువంటి హృదయముగా ఉండాలి. దావీదు కూడా ఆ పట్టబడినటువంటి మందసాన్ని తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు ఆయన తాను విరగొట్టుకున్నాడు, నవ్వుకొట్టుకున్నాడు. ఒకప్పుడు క్రొవ్విన హృదయంతో చేసినటువంటి పనులన్నింటిని బట్టి ఆయన పశ్చాత్తాపడి మందస్సు ముందు ఆయన నాట్యమాడుతూ మందసాన్ని తీసుకొచ్చాడు. అది ఎలాగా తెలుసా? రాజవస్త్రాలు తీసేసాడు, గోరి పట్ట కట్టుకున్నాడంట. నాట్యమాడతా యెరూషలేములో మందసాన్ని తీసుకొస్తుంటే ఆయన భారీ మేఘాలు అతన్ని చూసి హీనపడి, అంటే చిన్న చూపు చూస్తుంది. అసలు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజైన సౌలుకి నువ్వు అల్లుడివి, నిన్ను ప్రజలందరూ మహారాజు అంటే నువ్వు హొందాగా ఊరేగించరాక మందసాన్ని ఊరేగిస్తా ఒంటి మీద బట్టలు తీసి నెత్తి మీద పూడి తీసుకుని గోరి పట్ట కట్టుకుని నువ్వు ఎదుర్కొంటా వస్తున్నావేంటి? వాళ్ళు డబ్బులు పడతాయి. చూడండి, దావీదు తను విరగొట్టుకున్నాడు. నేను మనస్సు ముందు నేను రాజున్నాను, మనస్సు ముందు నేను మహా గొప్ప వ్యక్తిని కాదు, నాకు మనస్సు కంటే గొప్పదైంది ఏది లేదని తను విరగా కొట్టుకున్నాడు. అక్కడ కొన్ని ఆ బలులను కూడా లెక్క రాస్తాడు. దానికి కూడా ఒక లెక్క ఉంది. ఎందుకు అందించాడు, ఎందుకు అలా చేయవలసి వచ్చిందన్నాడు కూడా. దేవుడు ఏం కోరుకుంటాడంటే విరిగినటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మన హృదయాన్ని పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు ఎలా ఉండాలంట? హృదయము విరిగినటువంటి హృదయముగా యొక్క హృదయం అనేటటువంటిది ఉండాలి. రెండవదిగా మరొక హృదయం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా హృదయం ఎలా ఉండాలంటే రెండవదిగా శుద్ధమైనటువంటి హృదయముగా ఉండాలి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం, కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. చదవండి. చదువుబడినటువంటి లేఖన భాగంలో ఆయన చెప్తున్నటువంటి మరొక మాట ఏమిటి అంటే, దేవా నా యందు ఏ హృదయం కలుగజేయాలంట? శుద్ధ హృదయం. దేవుడి మన హృదయాన్ని పరిశీలన చేసినప్పుడట ఆ హృదయం దేవుడి దృష్టికి ఎలా ఉండాలంటే శుద్ధమైనటువంటిదిగా కనపడాలి. అందులో దేవుడికి అవిధేయమైనటువంటివి ఏవి కూడా కనపడకూడదు. మాటలు కానీ, లేదా తలంపులు కానీ, లేదా ఆలోచనలు కానీ, ఇట్ షుడ్ నాట్ బి ఏ అఫెన్స్ టు ద లార్డ్. దేవునికి అవేవి కూడా కనపడకూడదు. ఇట్ షుడ్ బి ఏ ప్యూర్ హార్ట్. అది శుద్ధమైనటువంటి హృదయముగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయం రెండవదికి ఎలా ఉండాలంటే శుద్ధమైనటువంటి హృదయముగా ఉండాలి. అప్పుడప్పుడు భక్తులు పడతారు, శుద్ధ హృదయం నా కలుగు చేయమా, నాలో మరలా పుట్టించు. నిజమే కదా? ఒకప్పుడు శుద్ధులుగా ఉండలేకపోయాం, ఒకప్పుడు శుద్ధులుగా జీవించలేకపోయామేమో. కానీ రక్షణ వస్త్రాన్ని పొంది ఆయన రక్తాన్ని సేవిస్తూ తద్వారా నీతిమంతుల లిస్టులో చేర్చబడి మరలా ఒకవేళ అశుద్ధమైనటువంటి వాటిల్లో ఉన్నట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట, నీ హృదయం ఎలా ఉండాలో తెలుసా? శుద్ధమైనటువంటిదిగా ఉండాలి. ఆ హృదయం దేవుని దృష్టికి పరిశుద్ధమైనటువంటి హృదయంగా కనపడేటటువంటిదిగా ఉండాలి. 73వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు చూడండి. The book of Psalms 73 verses 1 ఒకటో వచనం. శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై
మనం శుద్ధ హృదయులుగా కలిగి ఉంటే మన ఎడల దేవుడు ఎలా ఉన్నాడంటే దయాళుడుగా ఉన్నాడు. మన ఎడల దేవుడు దయ చూపేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకని ఇది శుద్ధమైనటువంటి హృదయం నాలో కలుగు చేయము ప్రభు అని భక్తుడు అనేక మార్లు కోరుకున్నాడు. అయ్యా హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే కూడా తెల్లగా నన్ను మార్చు ప్రభువా. మరి నిజముగా ఈ మధ్యాహ్న సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమును జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆ విషయం ఏమిటి? శుద్ధ హృదయము కలిగిన వారిగా ఉండాలి. మరి ఎవరు యెహోవా పర్వతం మీదకి ఎక్కదగిన వాడని 24 కీర్తనలు అంట. ఎవరు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడని అంట. ఆ 4 వచనాలకు వచ్చేసరికి ఇది శుద్ధ హృదయము కలిగిన వాడే, వ్యర్థమైన దాని యందు మనసు ఉంచక, కపటముగా మాట్లాడక, అబద్ధ ప్రమాణములు చేయక, శుద్ధమైన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వారే అంటాడు. ఆయన మందిరంలోనికి ఎక్కదగినటువంటి వారు ఆయనే, ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగినటువంటి వారు వారే అంటాడు. కాబట్టి రెండవదిగా మన హృదయం ఎలా ఉండాలంటే శుద్ధమైనటువంటిది. ఇట్ షుడ్ బి ప్యూరిఫైడ్. ఒకటేమో విరిగినటువంటి హృదయం కదా, ఇట్ షుడ్ బి బ్రోకెన్ హార్ట్ అన్నాడు. రెండవదిగా ప్యూర్ హార్ట్ అన్నాడు. మూడవదిగా మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఓపెన్ హార్ట్, తెరవబడినటువంటి హృదయముగా ఉండాలి. ఎలా ఉండాలంట? తెరవబడినటువంటిదిగా ఉండాలి. అపోస్తలుల కార్యములు The book of Acts chapter 16 verses 14, 16 చదవండి. అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీ ఉండెను. ఆమె ఓదారపు పడిన ముండలు త్వయితర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఏందో లక్ష్యం ఉంచెను. చాలు. ఇక్కడ లూదియా అనేటటువంటి ఒక ఆవిడ మనకు కనపడదు. ఆవిడ త్వయితర పట్టణస్తురాలని, ఆవిడ వృత్తి ఓదారము పొడి నమ్ముకునేదని తెలిసింది. అయితే అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆవిడ అనగా వాక్యం విధామని అక్కడ వచ్చి కూర్చుంది. అయితే అక్కడ ఆమె హృదయాన్ని గురించి జ్ఞాపకం చేస్తా ఒక మాట అన్నాడు. ఏమిటంటే తెరవబడినటువంటి హృదయము. ఇది కాబట్టి దేవుని వాక్యం వింటా ఉంటే ఇదిగో ఓపెన్ హార్ట్, ఆ దేవుడు ఆమె హృదయం తెలిసిన కనుక ఆవిడ మాటలు ఎందు లక్ష్యం ఉంచింది. అంటే మూయబడినటువంటి హృదయాలు కూడా ఉంటాయి. అంటే ఎందుకు ఈరోజు ఇక్కడికి ఎంతమంది వచ్చారు? అధ్యాపడినటువంటి హృదయం కలిగిన వారిలో ఆ మాటలు ఏమిటాయంటే లక్ష్యం ఉంటాయి. అరే ఈ మాట చెప్పారు, దీన్ని జ్ఞాపకం చేశారు అన్న ఆలోచనలు. కొంతమంది హృదయాల్లో ఏమి చెప్పారు, దేని గురించి చెప్పారు ఏమి కూడా తెలియదు. ఎందుకని అనగా మరి అపవాది కొన్నిసార్లు మన హృదయాలను ఏం చేస్తాడంటే ఆ దేవుని వాక్యం ద్వారా మనం కట్టుకోకుండా మూసివేస్తా ఉంటాడు. ఆ మాటలు మన హృదయాల్లోనికి వెళ్ళనివ్వడు. కానీ దేవుడు మన హృదయాన్ని పరిశీలించినప్పుడట తెరవబడినటువంటి హృదయముగా దేవుని దృష్టిని కనుగొనాలంటే తెరవబడిన హృదయం ప్రాముఖ్యత ఇంపార్టెంట్ ఏమిటంటే దేవుని మాటల కింద హృదయం ఏం చేస్తుంది? లక్ష్యం పెడుతుంది. దేవుని మాటలన్నది గమనిస్తూ ఉంటుంది, గ్రహిస్తూ ఉంటుంది. ఆ హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది. అందుకనే బైబిల్లో అంటాడు, నా కుమారుడా లేదా నా కుమార్తె నీ హృదయంలో నుండి జీవధారలో బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను అన్నటువంటి మాట ఆయన అన్నాడు. దేవుని యొక్క మాటలు మన హృదయంలో నుండి జీవధారలను ప్రవేశించేస్తాయి. కాబట్టి దానిని జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకోవాలి. నిజం ఈరోజు మన హృదయం, ఆ హృదయాన్ని తెలిసి చూస్తే అందులో ఏమున్నాయి, ఏమి కలిగినటువంటి వారిగా ఉంటున్నాము. ఆ హృదయాన్ని కానీ తెలిసి చూసినట్లయితే ఆ హృదయంలో ఎటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుని మాటలు ఉన్నాయా? జాలి దయ కనికరానికి దానిలో స్థానం ఉందా? ఎటువంటి హృదయంలో మనం కలిగినటువంటి
వారిగా తెరవబడిన హృదయం కలిగిన వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే దాన్ని కూడా కీర్తన 84 అంటాడు, తెరవబడిన హృదయం కలిగిన వారు మనము మన పద్ధతుల ఆలోచన ఎలా ఉంటాయంటే జీవము గల దేవుని మందిరాన్ని ఎప్పుడు దర్శిద్దాం, దేవుని మందిరాలను ఎప్పుడు చూద్దామని ఆశ కలిగినటువంటి వారిగా ఉంటారంట. అక్కడ రాసే చదవడానికి జీవము గల దేవుని దర్శించుటకు చాలు చాలండి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. జీవము గల దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తానో, ఎప్పుడు ఆయన దర్శిస్తానని ఆనందంతో హృదయం ఏం చేస్తుందట, కేకలు వేస్తాం. ఎందుకంటే క్రమపడినటువంటి హృదయం కాబట్టి ఇది. అయ్యో ఎప్పుడు మరలా మందిరం తెరుస్తారు, ఎప్పుడు మరలా వాక్యం చెప్తారు, ఎప్పుడు మరలా వెళ్తారని ఈ మూగిపడినటువంటి హృదయాలు ఉంటాయి. కొంతమందికి ఈరోజు ఆదివారం అన్నది కూడా గుర్తొచ్చి ఉండదు. ఎందుకంటే ఏంటి ఈరోజు ఆదివారం అప్పుడే వచ్చేసిందా, కొంతమంది అలా కూడా. ఒకసారి ఒక సహోదరు అడుగుతున్నట్ట, ఎక్కడికి పొద్దున్నే బైబిల్ తీసుకుని వస్తాం, అదేంటి తల్లి ఆదివారం కదా ప్రార్థనకి వెళ్తున్నాం. అరే ఏంటి అప్పుడే ఆదివారం వచ్చేసింది అంటున్నా. అంటే కొంతమందికి ఆదివారం కూడా జ్ఞాపకం ఉండదు. ఆదివారము ఆయన వారము, ఎన్ని పనులున్నా, ఎన్ని పరిస్థితులు ఏ రీతిగా ఉన్న చక్కబెట్టిన సన్నిధిలో కనబడవలసినటువంటి వారము మూయబడిన హృదయాలకు ఏం జ్ఞాపకం ఉంటాయో అవన్నీ కూడా దేవుని సన్నిధి నేను వెళ్ళాలి, పాల్గొనాలని. కొంతమంది మూయబడిన హృదయం కలిగిన వారి పరిస్థితి ఎలా అంటే అప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు ఎంత చక్కగా వస్తారంటేనండి. ఈ మధ్య ఒక సహోదరుడు ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు, మందిరానికి వచ్చేటప్పుడు కింద తాబేలు పంపేస్తారు, టాటా ఇస్తారు. ఏంటంటే మందిరానికి వచ్చేటప్పుడు తాబేలు పంపేస్తారు. తాబేలు ఎంత స్పీడ్ గా గడిచింది మనందరికి తెలుసుగా. అలా వస్తారంట. కింద మందిరం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడని సీతాపాము వేశాడు, చెత్తపులి ఎలాగా వెళ్ళింది, ఎంత స్పీడ్గా పరిగెత్తింది. ఆ రన్నింగ్ బొమ్మ ఒకటి పెట్టి మందిరం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మందిరానికి వచ్చేటప్పుడేమో తాబేలు వచ్చి వస్తారు, మందిరం నుంచి పెట్టాకేమో చెత్తపులి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు. చూసారా? కానీ కనబడిన హృదయం అంట దేవుని సన్నిధి మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగినటువంటిదిగా, ఆతృత కలిగినటువంటిది. అక్కడ అన్నాడు ఆనందంతో కేకలు వేస్తుందంట. మందిరానికి వెళ్తున్నా ఈ ఆదివారం, ఏదో ప్రార్థనకి వెళ్తున్నది, సంతోషంతో కేకలు వేస్తూ ఉంది. ఎందుకంటే ప్రభు ఆ హృదయాన్ని తెచ్చాడు. ఈరోజు కొత్తగా దేవుని మాటలు వినబోతున్నా, నూతన పాటలు వినబోతున్నా, నూతన సాక్ష్యాలు వినబోతున్నా, హృదయం సంతోషపడతా ఉన్నా, తెరవబడినటువంటి హృదయం కదా. కాబట్టి మన హృదయం రెండవది ఎలా ఉండాలంటే తెరవబడినటువంటి హృదయముగా. ఒకటి విరిగిన హృదయమా, రెండు శుద్ధమైన హృదయమా, రెండు తెరవబడిన లౌకికంగా హృదయాలు పెట్టేటప్పుడు ఉండగలరా? ఇంకొకటి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అయితే వదిలే కానీ ఎక్కువ మనకి జ్ఞాపకం చేసుకుందాం. వాస్తవానికి కొంచెం వెదర్ నిన్నటి వల్ల ఉన్నట్లయితే ఈ పార్టీ ముగించేవాడు. కొంత నిన్నటి మీద కొంచెం వాతావరణం కూల్గా ఉంది, అందుకని కొద్దిగా మనం ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. మరొక హృదయం ఏమిటంటే యథార్థమైనటువంటి హృదయము. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ రైచస్ మాట్లాడాడు. ఎఫెసియన్స్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చదువుకున్నటువంటి మన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యథార్థమైనటువంటి హృదయం అనేటటువంటిది ఒకటి ఉన్నదని, మనము కూడా అటువంటి హృదయం కలిగినటువంటి వారిగా ఉండాలని భక్తులు తెలియపరుస్తాము. నాలుగవదిగా మన హృదయం దేవుడు పరీక్షించినప్పుడు ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి రైచియస్నెస్ థాట్ అన్నాం. అనగా యథార్థమైనటువంటి హృదయాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉండాలి, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. అంటే
పైకి ఒకటి లోపల ఒకటి ఉండకూడదు. కొంతమంది చూడండి, పైకి ఒకటి ఉంటుంది, వారి మనసులో మనకు ఆలోచన ఉంటుంది. పైకి కనపడగానే చిన్నబాబు వందనాలు అయ్యాన్ని వినయంగా చెప్పే స్వభావం ఉంటుంది. వెనకాల వీడికి కూడా వందనాలు చెప్పాలి, వీడి సంగతి మనకి తెలియదన్న ఆలోచన ఉదయంలో ఉండేటటువంటి ఉంటుంది. అలాగే మీ విషయంలో కూడా పైకి మిమ్మల్ని బాగా పంపిస్తాను, కానీ మరి హృదయాంతరంగంలో మీ మీద అభిప్రాయము నేరుగా ఉంటుంది. కానీ దేవుడు అంటే కదా, నీ హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు అది యథార్థతతో నిండినటువంటిదిగా ఉండాలి. యథార్థమైన మాటలే దానిలో నుండి రావాలి. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును కదా అని ఉంది. కాబట్టి మన హృదయంలో యథార్థత ఉంటేనే మన నోటిలో కూడా యథార్థత వచ్చింది. హృదయంలో వేరే అభిప్రాయం పెట్టుకుని నోటిని యథార్థత రావాలంటే కపటముగా మనం ఏం చేస్తూ ఉన్నామో ప్రవర్తిస్తా ఉన్నాము. అందుకని అంటాడు మత్తయి సువార్త 15:7 అంటాడు, ప్రజలు తమ పెదవులతో నన్ను గమనించుదురు కానీ వారి హృదయము దూరంగా ఉంటుంది, మోసంతో నిండిపోయి ఉన్నది అంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 4గా ప్రభువు మన హృదయాన్ని పరిశీలన చేసినప్పుడంట అది ఎలా ఉండాలంటే యథార్థమైనటువంటిదిగా, అందులో యథార్థత కాకుండా అందులో మోసానికి తావనేటటువంటిది ఎంత మాత్రం కూడా ఉండకూడదు. చివరికి ఒక మాట చదువుకుని మూర్ఖులకు వెళ్ళడం చూడండి. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం చూడండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. మన హృదయముతో యథార్థముతో ఉంటే కదా, పూర్ణ హృదయముతో మనం ఏం చేస్తాం? యెహోవాను స్తుతిస్తాము. ఆయన చేసిన మేలు మర్చిపోకుండా, ఆయన జరిగించినటువంటి కార్యాలు మర్చిపోకుండా భక్తులు అధికారులు నా ప్రాణమా యెహోవాను స్తుతించండి, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. ఆయన చేసిన మేలును దేనిని కూడా మర్చిపోవద్దని తన ప్రాణానికి చెబుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యథార్థమైనటువంటి హృదయం కలిగిన వారు దేవుడు చేసిన ఏ మేలు కూడా మర్చిపోరు, దేవుడు చేసిన ఏ కార్యాన్ని కూడా మర్చిపోరు. యథార్థ హృదయం కలిగిన వారు ఆ మేలును బట్టి దేవుడిని ఏం చేస్తూ ఉంటారు? స్తుతిస్తా ఉంటారు. ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. కాబట్టి స్తుతుల మీద ఆశీనుడై ఉన్నాడు. కాబట్టి మనము స్తుతించేవారిగా మనల్ని ఎవరు చేయగలంటే యథార్థమైనటువంటి హృదయం కలిగిన వాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా సంఘములో, ఇదిగో మన దేవుడైన యెహోవా హృదయములను పరిశీలించేవాడు, హృదయాంతరంగములను పరిశీలించేవాడు. కాబట్టి నీ హృదయం ఏ రీతిగా ఉండాలి అంటే, మరి అది విరిగిన హృదయంగా ఉండాలి, శుద్ధ హృదయంగా ఉండాలి, తర్వాత తెరవబడిన హృదయంగా ఉండాలి, యథార్థమైన హృదయంగా ఉండాలి. ఎలా ఉండకూడదని మనం జ్ఞాపకం చేసుకుంటే, దుష్ట హృదయంగా ఉండకూడదు, చెడ్డ హృదయంగా ఉండకూడదు, కఠిన హృదయంగా. ప్రభు మన హృదయాలను దావీదును పరీక్షించినట్టుగా పరిశీలిస్తే ప్రభు కోరుకున్న రీతిగా మన హృదయాలను ప్రభు గురించి బలపరిచి చూపి నడిపించడం కనుక చెప్పబడిన వాక్యం కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. చెప్పబడినటువంటి వాక్యం కొరకు ప్రతి ఒక్కరు కూడా అవునయ్యా, దావీదు వలె నీవు నా హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు అది ఏ రీతిగా ఉన్నది ప్రభువా, ఆ హృదయాంతరంగము ఎలా ఉన్నది ప్రభువా? స్తోత్రములు స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాకు వందనములు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు కొనసాగుదాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము.